ఇక టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఫైర్ అయ్యారు. లోకేష్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తాను జనసేన పార్టీని మోసం చేయలేదని, ఒకవేళ చేసి ఉంటే జనసేనాని విమర్శిస్తారని తెలియజేశారు. వెన్నుపోటు చంద్రబాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదన్నారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప లోకేష్ కు ఏం తెలుసు అంటూ ఆయన ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే రాపాలను ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన లోకేష్ పై అట్రాసిటీ కేసు నమోదు చేయిస్తామని ఎంఎస్పీ ఆర్ఎస్ నాయకులు తెన్నేటి కిషోర్ మండిపడ్డారు. లోకేష్ గారి యువగలం యాత్ర జరుగుతోంది. గతంలో కూడా యువగలం యాత్ర రాజోలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్టుతో మరి అక్కడ ఆగి మరలా ఈరోజే స్టార్ట్ అవడం జరిగింది. రాత్రి ఇక్కడే బస చేసి వేళ ఉదయం లోకేష్ గారు బయలుదేరడం జరిగింది. మరి ఆయన మీటింగ్లో మాట్లాడుతూ రాజోలు శాసనసభ్యుడు అవినీతిపరుడని, అలాగే 15 ఎకరాల సొసైటీ భూములు కబ్జా చేశానని, ఇంకా అంగన్వాడీలు ఈ స్విఫ్ట్ ఆపరేటర్ల దగ్గర డబ్బులు వసూలు చేశానని, 50,000 దగ్గర నుంచి 5 లక్షలు కూడా వసూలు చేశానని, అలాగే ఏవిఆర్ కంపెనీకి భూములు ఇచ్చి నేను దోచుకున్నానని, ఇంకా బట్టెలంక కేసినపల్లి అన్ని సొసైటీల్లో కూడా భూములు దోచుకున్నానని చెప్పడం జరుగుతుంది. 5 ఎకరాల్లో ప్యాలెస్ కట్టానని, 5 ఎకరాల్లో మొత్తం ప్యాలెస్, నేను ప్యాలెస్ కట్టి స్తోమత మాకు లేదు, కానీ ఒక ఎస్సీ ఇల్లు కట్టుకుంటే చూడలేరా మీరు? అలా బుద్ధి ఉందరా లోకేష్ నీకు? నువ్వు మనిషివా పశువా? నీకెవడో పోరంబోకు రాసిచ్చిన దాన్ని నువ్వు మాట్లాడతావా? ఆడెవడో రాసిచ్చేస్తే నువ్వు మాట్లాడేస్తావా? నీకు అంత జ్ఞానం లేదా? మంత్రి కూడా చేసావు, బుద్ధి ఉందరా, అందుకేరా నిన్ను పప్పునాయుడు గారు అనేది. నమస్కారం. ఈరోజు యువగాళం పేరుతో నారా లోకేష్ గారు చేస్తూ ఉన్నటువంటి పాదయాత్ర రాజోల్ నియోజకవర్గం జగన్పేట బహిరంగ సభలో మాట్లాడుతూ రాజోల్ శాసనసభ్యుడు శ్రీ రాపాక వరప్రసాద్ గారు ఇల్లుని అధిక ధనంతో నిర్మాణం చేసుకుంటారని, అదేవిధంగా అనేకమైనటువంటి చోట్ల భూములు అక్రమంగా ఆక్రమిస్తున్నారని, అదేవిధంగా ఇసుకుని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచేస్తున్నారని చెప్పేసి అన్యాయంగా ఒక దళిత శాసనసభ్యుడి పైన లేనిపోని ఆరోపణలు చేసి ఇక్కడి నుంచి మాట్లాడి వెళ్ళటం జరిగింది. దయచేసి లోకేష్ గారికి చెప్తా ఉన్నాం, దళితులు ఎవరు శుభ్రంగా ఉంటారు, అసలు ఎస్సీలో ఎవరు పుట్టాలని చెప్పేసి మీ నాన్నగారు ఆ రోజు మాట్లాడటం జరిగింది. ఆయన మూల్యం చెల్లించుకున్నటువంటి పరిస్థితి ఉంది. 2019 ఎన్నికల్లో మరి దారుణంగా ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మరలా మా ప్రాంతం వచ్చి మా నియోజకవర్గ గౌరవ శాసనసభ్యుడిని మరి దళితుడనే చిన్న చూపు ద్వారా ఈరోజు దారుణంగా మరి విమర్శించి లేనిపోని ఆరోపణలు వేసి మరి ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి నువ్వు తక్షణం మా శాసనసభ్యుడికి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులకు క్షమాపణ చెప్పాలి.